ఇచ్చేసి దానికి ఒక బౌ పెట్టాము. ఫ్రంట్ ఇట్లా ఉంటుంది, ఫినిషింగ్ అంతా కూడా మీకు నీట్గా ఉంటుంది అనమాట. షేప్ అంతా కూడా హ్యాండ్ హైలైట్ చేసాం అనమాట. ఇట్లా చిన్న పఫ్ లాగా ఇచ్చేసి బటన్స్ అయితే ఇలా పెట్టేసాము. ఇలా పెట్టి ఇట్లా బటన్స్ అయితే చేసాం అనమాట. దీనికి పైపింగ్ ఏమి ఇవ్వలేదు, కట్ వరకు. ఇక్కడ కింద కూడా ఇట్లా నడుము దగ్గర కూడా. హాయ్ అండి, వెల్కమ్ టు పావని డిజైనర్ స్టూడియో. సండే నేనైతే ప్యాటర్న్ బ్లౌజెస్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో మీకోసం అయితే మంచి మంచి ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే ముందుకు వచ్చేసాను. ఒక్కొక్క బ్లౌజ్ డిఫరెంట్గా ఉన్నాయండి. మీకైతే చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్లో బ్లౌజ్ డిజైన్ చేసాము. సో మీకు కూడా ఇలాంటి శారీస్ ఉంటే మీరు ఇలా డిజైన్ చేయించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సో ఈ శారీ అండి, ఈ శారీ లెనిన్ శారీ అనమాట. ఈ శారీకి అయితే కొంచెం డిఫరెంట్గా ఆపోజిట్లో వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి దీనికోసం అయితే ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా డిజైన్ చేయించాను. చూడండి, బ్లౌజ్ అంతా కూడా ఇక్కడంతా ఇలా ఫ్రిల్ వచ్చి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, ఇట్లా అంతా ఫ్రిల్ వచ్చి ఉంటుంది. దానికైతే ఇట్లా టాజల్స్ పెట్టేసాము. హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇలా ఇచ్చామన్నమాట. ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో హ్యాండ్ అంతా ఇలాగా, ఇంకా ఇది హెమ్మింగ్ అవ్వలేదు. సో ఫ్రంట్ అయితే ఇట్లా స్టార్ నెక్ అయితే ఇచ్చేసాము. సో ఇది ఒక బ్లౌజు, కంచిపట్టు శారీ అండి, ప్యూర్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా. చూడండి, ఈ శారీకి అయితే శారీలో ఉన్న బ్లౌజ్ తీసుకోలేదు, విడిగా బెనారస్లో ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము కస్టమర్కి. సో ఇట్లా కట్ వర్క్ అనమాట. కట్ వర్క్ కూడా చూడండి ఎంత స్టిఫ్గా ఉందంటే, పైపింగ్ విత్ కట్ వర్క్ అనమాట. పైపింగ్ వచ్చింది, స్టిఫ్గా ఉన్న క్యాన్వాస్ అయితే వేసాము. ఫినిషింగ్ అంతా ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చూడండి ఎంత నీట్గా ఉందో. టాజల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇలా పెట్టామన్నమాట. హ్యాండ్ అంతా కూడా ఇట్లా కట్ వర్క్ వచ్చేసి ఉంటుంది. చూడండి, కట్ వర్క్. ఫ్రంట్ కూడా వన్ సైడ్ ఇలా కట్ వర్క్ వచ్చి ఉంటుంది. సో ఇది ఒక బ్లౌజ్. నెక్స్ట్ శారీ అయితే పట్టు శారీ అండి, ప్యూర్ పట్టు శారీ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంది. దీనికైతే మేము లేస్ వేసాము, ఇలాగా మగ్గం లేస్. చూడండి, లేస్ కూడా కట్ వర్క్ లేస్ వేసాము అనమాట. ఇలాగా శారీకి మొత్తం ఇలాగా లేస్ వేసాము. దీనికైతే మగ్గం వర్క్ చేయించుకున్నారు కస్టమర్స్, సింపుల్గానే చేయించుకున్నారండి. వీ కట్ వర్క్ ఆల్రెడీ నేను ఈ వర్క్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించుంటాను, మన దగ్గరే అనమాట ఈ వర్క్. సో ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసాము. ఇదంతా కూడా ఫినిషింగ్ చూడండి, ఇదంతా ముడి కుట్టు, కట్ బీడ్స్, షుగర్ బీడ్సే యూజ్ చేశారు. జర్దోజీ సిల్వర్ ఇచ్చారనమాట, ఎందుకంటే శారీ అంతా కూడా మనకు ఇలా సిల్వర్ వచ్చిందనమాట. సిల్వర్ గోల్డ్ గ్రీనే ఉంది. సో ఈ కలరే మనం యూజ్ చేసుకున్నాము. ఫ్రంట్ వన్ సైడ్ ఇలా కట్ వర్క్, హ్యాండ్కి కూడా కట్ వర్క్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే హ్యాండ్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసాము. టాజల్స్ కొంచెం డిఫరెంట్గా ఇలా ఇచ్చేసాము. సో ఇది శారీ అంతా ఇలా వచ్చిందనమాట, హాఫ్ అండ్ హాఫ్ లాగా. దీనికి బ్లౌజు శారీలోనే వచ్చేసింది. సో శారీలో ఉన్న బ్లౌజ్ని అయితే మనం ఇలా డిజైన్ చేసాము. సో వీ నెక్ లాగా ఇచ్చేసి దానికి ఒక బౌ పెట్టాము. ఫ్రంట్ ఇట్లా వీ నెక్ ఇచ్చేసామండి. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్. నెక్స్ట్ శారీ మంచి కాఫీ కలర్లో వచ్చేసింది. బార్డర్ అయితే ఇలా వచ్చిందనమాట. మొత్తము శారీ అంతా ఇలానే ఉంటుంది. అలాగే లేస్ కూడా ఇచ్చారు ఈ శారీకి. దీనికి వచ్చి శారీలో ఉన్న బ్లౌజే మేము డిజైన్ చేసాము. కట్ వర్క్ చేసామన్నమాట. దీనికి పైపింగ్ ఏమి ఇవ్వలేదు, కట్ వర్క్. ఇక్కడ కింద కూడా ఇట్లా నడుము దగ్గర కూడా కట్ వర్క్ ఇచ్చేసాము. ఓవరాల్గా చూడండి, లుక్ అంతా కూడా ఇలా ఉంది. సో ఫ్రంట్ వన్ సైడ్ సేమ్ హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇచ్చేసాము. నెక్స్ట్ శారీ వచ్చి కలంకారీ టైప్ ఫ్యాన్సీ అండి, ఇది టిష్యూ శారీ. సో శారీ అంతా ఇలా హెవీగా ఇలా డిజైన్స్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్స్. సో ఈ శారీకి అయితే శారీలో ఉన్న బ్లౌజే కొంచెం జస్ట్ సింపుల్గా, శారీ అంతా హెవీగా ఉందని పార్ట్ నెక్, జస్ట్ పార్ట్ నెక్ అయితే ఇచ్చేసి టాజిల్స్ ఇలా 2 టాజిల్స్ అయితే పెట్టేసాము. బ్యాక్ బటన్స్ అనమాట, ప్రిన్స్ కట్. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. దీనికి ఏం మోడల్ ఏం పెట్టలేదు, జస్ట్ పైపింగ్ ఇచ్చేసాము. నెక్స్ట్ శారీ వచ్చేసి వర్క్ శారీ అండి. ఇదంతా రెడీమేడ్ వర్క్ అనమాట. ఆల్రెడీ వాళ్ళే శారీకి ఇట్లా ఇచ్చేస్తున్నారు. సో శారీలో ఉన్న బ్లౌజ్ని మనం డిజైన్ చేసాము.
ఇది శారీలో ఉన్న బ్లౌజే, మనం ఇట్లా డిఫరెంట్గా చిన్న ఇట్లా లీవ్ లాగా కట్ వర్క్ చేసామన్నమాట దీనికి. అలాగే ఫ్రంట్ కూడా ఇట్లా కట్ వర్క్ ఇచ్చి ఇట్లా ప్యాడెడ్ అనమాట, ప్యాడెడ్ ప్లస్ క్రాస్ బెల్ట్ ప్రిన్స్ కట్లోని ఇలా వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట మనం వేసుకున్నప్పుడు. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఫినిషింగ్ అంతా కూడా మీకు నీట్గా ఉంటుంది అనమాట, షేప్ అంతా కూడా. హ్యాండ్ అయితే వర్క్ ఆల్రెడీ బ్లౌజ్కి వచ్చింది, మేము ఇట్లా చేస్తాము. నెక్స్ట్ శారీ వచ్చేసి పట్టు శారీ అండి. దీనికి ఇట్లా వచ్చింది సింపుల్గా. ఉన్న బ్లౌజ్ని మనం ఇలా డిఫరెంట్గా కట్ వర్క్ ఇచ్చాము, అలాగే పోట్లీ బటన్స్ డౌన్ నెక్కి మాత్రమే ఇట్లా ఇచ్చామన్నమాట. మనము ఉన్న శారీకి హెవీగా కాకపోయినా ఇలా సింపుల్గా చేపించుకున్నా బాగుంటుంది అనమాట. ఫ్రంట్ కూడా చూసుకున్నట్లయితే కట్ వర్క్ అనమాట, ఇట్లా సింపుల్గా కట్ వర్క్. బ్యాక్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి, క్లియర్గా అసలు ఇదంతా కట్ వర్క్ వచ్చింది. కింద పోట్లీ బటన్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం అనమాట. సో ఇది ఒక బ్లౌజ్. నెక్స్ట్ ఈ శారీస్ అన్నీ జిగ్జాగ్లో ఉన్నాయన్నమాట, ఇంకా తీసుకురాలేదు. సో ఇది శారీ అంతా కూడా ఫుల్ ఇలానే ప్లెయిన్గా బ్యానరస్ టైప్లో ఉంటుంది. సో దీనికి సింపుల్గా ఇట్లా వీనెక్ ఇచ్చేసి ఫ్రంట్ ఇట్లా గోటాపట్టి లేస్ అంటారు కదా, అది ఇలా ఇచ్చేసాము. బ్యాక్ అయితే హై నెక్ పెట్టేసాము, హ్యాండ్కి కూడా ఇలా ఈ లేస్ అయితే ఇచ్చేసాము. ఇట్లా సింపుల్ కూడా కొన్ని లుక్ ఉంటాయి అన్నమాట వేసుకున్నప్పుడు, చూడడానికి సింపుల్గా ఉన్నా. నెక్స్ట్ ఇది కాటన్ అనమాట, కాటన్ శారీ పైకి ఇట్లా చేపించుకున్నారు. సో బ్యాక్ చిన్న ప్యాటర్న్ అనమాట, ఇట్లా చూసుకున్నట్లయితే చిన్న హోల్ టైప్ చిన్న ప్యాటర్న్ ఇట్లా ఇచ్చేసాము, కట్ వర్క్లోనే కొంచెం డిఫరెంట్గా. అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే చూడండి మీరు, కొంచెం డిఫరెంట్లో కట్ వర్క్లోనే కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఇచ్చాం. హ్యాండ్స్కి సింపుల్గా. ఈ శారీస్ అన్ని జిగ్జాగ్లో ఉన్నాయి, 2 శారీస్ అనమాట. ఇవి వచ్చేసి సింపుల్గా శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ప్లెయిన్గా. సో హ్యాండ్ హైలైట్ చేసాం అనమాట, ఇట్లా చిన్న పఫ్ లాగా ఇచ్చేసి బటన్స్ అయితే ఇలా పెట్టేసాము. బ్యాక్ సింపుల్గా పార్ట్ నెక్ అనమాట, సింపుల్గా పార్ట్ నెక్ అయితే ఇలా ఇచ్చేసాము. హ్యాండ్స్ అంతా కూడా ఇట్లా బాగుంటాయి అనమాట లుక్ వేసుకున్నప్పుడు. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ శారీ అనమాట, శారీ అంతా ఇలా ఉంటుంది. సో దీనికైతే హ్యాండ్స్ ఇలాగా పెట్టేసాము, ఇలా పెట్టి ఇట్లా బటన్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇట్లా పెట్టామన్నమాట. సో ఓవరాల్గా బ్లౌజ్ అంతా హ్యాండ్స్ ఇలా లుక్ ఉంటుంది. చాలా బాగున్నాయి కదా బ్లౌజెస్ అన్నీ కూడా. మీరు కూడా డిజైన్ చేయించుకోవాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.